హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ముగ్గుకి రంగులు వేయడానికి బయట డబ్బులు ఇచ్చి కొంటూ ఉంటాం కదా. 200 పెట్టి కొనుక్కున్నా మనకి చాలా తక్కువ వస్తుంది. కానీ కేవలం 20 రూపాయలకే ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఈజీగా మనము ఈ ముగ్గు యొక్క కలర్లు రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి. ఇందుకోసం మనకి ఉజాలా అందరింట్లోనూ ఉంటుంది కదండి, బ్లూ మంత్ అనేది. అలాగే సాల్ట్ కూడా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక్క కలరే చూపిస్తున్నాను, అన్ని కలర్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో జస్ట్ ఒక ట్రయల్ కోసం ట్రై చేశాను, బాగా వర్క్ అయింది. సో ఇక్కడ ఫర్దర్ వీడియోస్లో నేను అన్ని కలర్స్ ఒకటే వీడియోలో చూపిస్తాను. ముందుగా నా దగ్గర ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ ఉందని వేశాను. మనం దీనికోసం అయితే లోకల్గా ఉంటుంది కదా, అంటే తక్కువ అమౌంట్లో ఉండే సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ 3 to 4 minutesలో మీరు కలిపి అక్కడ పెట్టేసేయచ్చు అనమాట, అంత ఈజీ ఉంటుంది. సో ఇలా వేసుకొని ఇందులో ఉజాలను వేసుకోండి. అదేనండి, బ్లూ మందుని వేసుకోండి. నీలం మందు అంటాం కదా, అది ఎన్ని డ్రాప్స్ అంటే పూర్తిగా మీ ఆప్షనల్. ఏంటంటే మీరు డార్క్గా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, లైట్గా కావాలి అంటే లైట్గా వేసుకోండి. మనకి బండిలో షాప్లో దొరికే రంగోలీ కలర్స్ ఎలా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనకు అన్ని ఫెస్టివల్సే కదా, దీపావళి, కార్తీక మాసం, ధనుర్మాసం, సంక్రాంతి, ఇలా. సో వీటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. మీరు జస్ట్ 20 రూపీస్ అంటే 2 kgs సాల్ట్ తెచ్చుకున్నారంటే బోలెడంత రంగు పొడి రెడీ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలేదంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. సో కొంచెం లైట్గా అనిపించి ఇంకొంచెం వేసాను అనమాట. ఇలా వేసుకోండి. మనము ఉజాలా ఎక్కువేం అవ్వదండి దీనికి కూడా, జస్ట్ మనకి ఒక 2 spoons లేదా 1.5 spoon అయింది నాకు, అంతే, అంతకంటే ఎక్కువ అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని ఒక పేపర్ మీద వేసేసి ఆరబెట్టేసేయండి. ఎండకైనా ఆరబెట్టచ్చు, నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు. నీడలో అయితే లేట్ అవుతుంది కానీ కలర్ అయితే షేడ్ అవ్వదు, ఎండకైతే కొంచెం లైట్ కలర్ షేడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, చాలా పొడిగా వచ్చింది, చాలా మంచిగా కూడా కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంతో ఎలా వేస్తే బాగా వస్తుందో అదనే డౌట్ మీకు ఉంటుంది కదా, అది కూడా పోగొట్టేద్దాం. ఇప్పుడు దీంతో నేను ముగ్గు వేసి చూపిస్తాను. మామూలుగా ఇక్కడ నేను దీపం వేశాను, దీని మీద వేస్తున్నాను చూడండి. ఇంకొక టిప్ అండి ఇక్కడ ఏంటంటే, మనము దీన్ని జల్లి పెట్టుకోవచ్చు. మీరు దీంతోనే అంటే కలర్స్తోనే రంగోలి వేసేటుంటే తప్పకుండా జల్లి పెట్టాలండి. లేదు ఇలా పెద్ద ముగ్గులకి మధ్యలో వేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు జల్లి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మనము కొన్ని రంగోలీ డిజైన్స్కి కలర్స్ అలాగే వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడే జల్లి పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందంటే, అసలు నేను పక్కన చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వేస్తాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక బ్లూ మందే కాదు, ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయండి మన ఇంట్లోనే మనకి తెలియకుండా ఉన్నటివి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బ్లూ మందు ఇక్కడ మనం వేసాం కాబట్టి బ్లూ కలర్ వచ్చింది. వేరే కలర్స్కి ఏం వాడాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. బాయ్ బాయ్.